ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ ఈ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో యూనివర్సిటీ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఎవరైతే 2024లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మ్యాండేటరీగా ఏబిసిఐడి అండ్ డెబ్బైడి మీరు సబ్మిట్ చేయాలని ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరైతే ఇంకా చేసుకోలేరో మీరు చేసుకోండి. ఏబిసిఐడి అండ్ డెబ్బైడికి సంబంధించిన ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను వీడియోస్ కూడా చేశాను. సో చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీకి సంబంధించిన ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను అటాచ్ చేస్తా ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరైతే చేసుకొని ఏబిసిఐడి డెబ్బైడి చేసుకున్న వాళ్ళు ఎలా సబ్మిట్ చేయాలి ఈ ఓపెన్ యూనివర్సిటీ లైక్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎలా మీరు సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు లైక్ గూగుల్లో PGRRCDE ఆర్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది లైక్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి. సో ఇక్కడ హోమ్ పేజ్లో మీకు హోమ్, అబౌట్ అస్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా. సో అక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అనేది క్లిక్ చేయండి. సో దాని ద్వారా మీ యొక్క డెబ్బైడి కావచ్చు అన్నీ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, అడ్మిషన్ నెంబర్ అన్నీ చూసుకోవచ్చు. ఆన్లైన్ సర్వీసెస్ అని క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు అడ్మిటెడ్ స్టూడెంట్స్ లాగిన్ ఉంటుంది, ఆన్లైన్ అడ్మిషన్, నోటిఫికేషన్స్. సో అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి, అడ్మిటెడ్ స్టూడెంట్ లాగిన్. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఈ ఇయర్ వాళ్ళు అండ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు మీరు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఏమన్నా క్లిక్ చేస్తే మీ యొక్క డేటా వస్తుంది. సో కొత్త వాళ్ళు అడ్మిటెడ్ స్టూడెంట్ లాగిన్ అని క్లిక్ చేయండి. సో అక్కడ మీకు స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. సో స్టూడెంట్ లాగిన్ అండ్ దాని కిందనే న్యూ యూజర్ అని ఉంటుంది. సో ఆ న్యూ యూజర్ కిందనే మీకు ద క్యాండిడేట్ హూ హ్యావ్ టేకెన్ ద 2024 అడ్మిషన్ ప్లీజ్ సబ్మిట్ డెబ్బైడి అని వచ్చింది ఒక నోటిఫికేషన్. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకొని డెబ్బైడి సబ్మిట్ చేయకపోతే మీరు డెబ్బైడి మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి యూనివర్సిటీకి అని దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి. ఏబిసిఐడి కావచ్చు డెబ్బైడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం యూనివర్సిటీకి ఎలా పంపాలో ఇప్పుడు చెప్తాను. సో క్రియేట్ ఆర్ సబ్మిట్ యువర్ డెబ్బైడి ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ కింద మీకు ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ డెబ్బైడి ఉంది. ఇన్స్ట్రక్షన్ టు క్రియేట్ ఏబిసిఐడి ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ డెబ్బైడి ఉంటుంది. సో అది క్లిక్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోండి ఎవరైతే క్రియేట్ చేసుకోలేరో. ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి సబ్మిట్ యువర్ డెబ్బైడి ఉంది కదా. సో సబ్మిట్ యువర్ డెబ్బైడి కింద మీకు ఏబిసిఐడి, డెబ్బైడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ 6 digits మీరు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎగ్జాంపుల్ పీజీ కోర్స్ కావచ్చు, డిగ్రీ కోర్స్ కావచ్చు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అవి మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేయగానే మీరు కంటిన్యూ ఉంది కదా, అది కంటిన్యూ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అయ్యి అవి యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే డెబ్బైడి మీరు సబ్మిట్ చేయాలి. సో డెబ్బైడి సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ ఏబిసిఐడి క్రియేట్ చేసుకోవాలి. సో ఎవరైతే ఇంతకుముందు ఏబిసిఐడి క్రియేట్ చేసుకుంటే అదే ఏబిసి అన్న అపర్ ఐడి అన్న ఒకటి. సో ఏబిసిఐడి యూనిక్ ఉంటుంది. సో డెబ్బైడి కూడా మనకు మోస్ట్లీ యూనికే ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడే మీకు ఏదైతే ఇప్పుడు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ, సో అది మీరు యూనివర్సిటీ సెలెక్షన్ చేసేటప్పుడు మీరు చూడండి. సో ఇక్కడ ఒక్కొక్కసారి మీకు PGRRCDE యూనివర్సిటీ వస్తుంది, లేదంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. సో ప్రాపర్గా ఈ యూనివర్సిటీలో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏబిసిఐడి కావచ్చు డెబ్బైడి క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఆ ఐడీస్, ఆ నంబర్స్ అనేటి మీ యొక్క అడ్మిషన్ నెంబర్తో లింకప్ చేసి మీరు యూనివర్సిటీకి పంపాలి. సో ఈ విధంగా ఎవరైతే 2024లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మ్యాండేటరీగా ఏబిసిఐడి క్రియేట్ చేసుకోవాలి, ఏబిసిఐడి ద్వారా డెబ్బైడి క్రియేట్ చేసుకోవాలి. ఆ డెబ్బైడిని మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఇప్పుడు ఏదైతే మీరు ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ ద్వారా యూనివర్సిటీకి సెండ్ చేయాలి. సో ఈ విధంగా ఈ ఇయర్ వాళ్ళు మీరు సబ్మిట్ చేయండి మ్యాండేటరీగా. అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు లైక్ కాంటాక్ట్ నెంబర్స్ లైక్ యూనివర్సిటీకి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు. సో దట్ వాళ్ళు రిజాల్వ్ చేస్తారు మీ యొక్క డౌట్స్ని. సో దీనికి సంబంధించిన లింక్స్ కూడా కిందనే కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. సో దట్ మీరు డైరెక్ట్ క్లిక్ చేయగానే మీకు ఇదే విండో ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఏబిసిఐడి డెబ్బైడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఏబిసిఐడి డెబ్బైడి ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ వీడియోస్ కూడా నేను చేశాను. సో చూడండి, చూసిన తర్వాత మీరు అప్లై చేసుకొని సబ్మిట్ చేసుకోండి. సో ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్ అండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా
నేను కిందనే మెన్షన్ చేశాను. సో దట్ ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అన్ని అప్డేట్స్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.